చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోటకు వచ్చినట్టుంది. అంటే చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటారు, చిరంజీవి గారు బ్లడ్ పంచుకు పట్టుకుపోయినా బ్లడ్ పంచిన తమ్ముళ్ళందరూ ఇక్కడే ఉన్నారని. జై మెగాస్టార్. ఎందుకంటే ఒక్క నిమిషం, నేను కూడా యాక్చువల్గా చాలా పెద్ద చిరంజీవి ఫ్యాన్ని. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు చిరంజీవే, నాకు ఇంకెవ్వరో తెలీదు. అంటే ఆయన చూస్తూ పెరిగినోడు నేను. ఇక్కడ ఎవరెన్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవి చిరంజీవే, ఇంకా ఆల్టర్నేటివ్ లేదు. ఇంకా ఆల్టర్నేటివ్ పుట్టడం చాలా టైం పడుద్ది. చిరంజీవి చిరంజీవే. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడటానికి కానీ, అంటే ఆయన గురించి ఆయన ఏది చేయాలన్నా మనం లోపల బ్లడ్లోంచి వస్తుంది, లోపల నుంచి. ఎందుకంటే ఆయన అంత అభిమానం మనకి. నాకు నిజంగా నేను ఇవాళ ఇక్కడ నుంచోగలిగానంటే నాకు అన్నం పెట్టిన దేవుడు చిరంజీవి గారు. నేనే చెప్తా. అంటే నేను యాక్చువల్గా సినిమాలు అంతకుముందు ఏదో కో ప్రొడ్యూస్ చేసి నేను సినిమాలు వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అనుకోకుండా, అంటే నాకు ఆయనతో ఉన్న లైఫ్లో ఎక్స్పీరియన్స్, ఒకసారి సరదాగా ఫోన్ చేసి ఒక చిన్న డ్రాయింగ్ ఉంది వేయాలని చెప్పి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారిని చూశాను అనమాట. చూసిన తర్వాత ఆయన నెంబర్ తీసుకున్నారు. ఒకసారి నేను బండి మీద వెళ్తుంటే ఆయన ఫోన్ చేశారు. నేనమ్మా ఎవరు సార్ ఫోన్ చేసిందన్న? నేనమ్మా చిరంజీవిని అన్నాడు. ఆ రోజు చాలు ఈ గుండెకి. ఎందుకంటే ఆయన నాకు ఫోన్ చేయడం అనేది నా జీవితంలో పెద్ద అచీవ్మెంట్. అలాంటిది చిరంజీవి గారి అభిమానులు నేను ఒక అభిమాని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా కాలేజీలో కానీ లేకపోతే స్కూల్స్లో కానీ ఎవడన్నా మాకు డబ్బులు ఉన్నాయి అంటే చాలా గర్వంగా ఉండేది. కానీ నేను చిరంజీవి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి గర్వపడేవాడిని. ఎందుకంటే నాకు అంత ఇష్టం చిరంజీవి అంటే. ఆ ఇష్టం అలా చచ్చేంత వరకు అలాగే ఉంటుంది. అది ఎవడో తీయలేడంతే. ఎందుకంటే చిరంజీవి గారి గురించి ఈరోజు ఇక్కడికి రావడానికి నాకు భలే మగడు, చాలా బిజీ వర్క్ జరుగుతుంది. అయినా సరే ఒక్కసారి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారంటే ఒక్కసారి వెళ్దామని చెప్పి వచ్చాను. అలాంటి చిరంజీవి గారిని అంటే నేను ప్రతి సినిమాలో కూడా ఏదో ఒకటి, అంటే చిరంజీవి గారి గురించి ఒక చిన్న డైలాగో లేకపోతే చిరంజీవి గారి పాటో లేకపోతే పవన్ కళ్యాణ్ పాటో పెట్టుకోవాలని నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అట్లా యాక్చువల్గా భలే మగాడవేలో చిరంజీవి గారితో సీను పెట్టుకున్నాను, పవన్ కళ్యాణ్ సాంగు పెట్టుకున్నాను. అదే ఎందుకంటే మన అభిమానం ఎలాగోలా చాటుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంత మంచి ఫంక్షన్లో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నిజంగా స్వామినాయుడు గారికి అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను కూడా అక్కడ కూర్చునేవాడిని. థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు, మీ ఫేవరెట్ డైలాగ్ చెప్పండి, మీరు చెప్పకపోయినా. ఫేవరెట్ డైలాగ్ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి మాస్టర్. మెగాస్టార్ గారితో మాకున్నటువంటి అనుబంధం, మొదటి బ్రదర్స్. రాజ్ కోటి అంటే మెగాస్టార్కి మొదటి తమ్ముళ్ళు, తర్వాత నాగబాబు, తర్వాత పవన్ కళ్యాణ్, ఇలాగనమాట.